పరమవిభు జీవగ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై చిరముగా నుండి మా పేర్లు చెరుపు పెట్టాడు వాడు ఇంకెవడు. జీవగ్రంథములో మా పేరు లిఖించబడింది, మా పేరు జీవగ్రంథములో దాఖలైంది. ఎలా రాశాడో తెలుసా? యేసు తన రక్తముతో మా పేరు రాశాడు. ఈ మధ్య రాజకీయ నాయకుల ఫోటోలు కొంతమంది బ్లడ్తో వేసి ఇస్తున్నారు. బ్లడ్తో సినిమా యాక్టర్ల ఫోటోలు బ్లడ్తో వేసి ఇస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని అట్ట చాటుకుంటున్నారు. రాజకీయ నాయకుల బొమ్మలు, అలాగే సినిమా వాళ్ళ బొమ్మలు. కానీ మీకు ఒక వింతైన విషయం తెలుసా? దేవుడు తన రక్తముతో, ప్రభువు తన రక్తంతో మన పేరు గ్రంథములో రాశాడంటాడు. పరమ విభు జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై, పరమ విభు జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమై చిరముగాను మా పేర్లు, చిరముగాను మా పేర్లు చెరుపు పెట్టేడు వారికెవరు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. జీవగ్రంథమందు నీ పేరు రాయబడింది. అది కొట్టివేయబడటం అంత తేలిక కాదు. ఎన్నో లోపాలు, లోటుపాట్లు, పొరపాట్లు, దోషాలు, అపరాధాలు, అవిధేయతలు చిన్నవో పెద్దవో నీలో ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన వెంటనే నీ పేరు కొట్టేస్తాడని నీవు భయపడవద్దు. అది జరగదు. జీవగ్రంథములో పేరెప్పుడు తుడవబడిద్దంటే, యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్తము నాకు అక్కరలేదు, ఆయన ఆత్మ, ఆయన కృప నాకు అక్కరలేదని ఎవరైతే యేసును తృణీకరించి, యేసు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తారో వారు నరకపాత్రులుగా నిర్ధారించబడతారు. అట్టి వారి పేరు జీవగ్రంథమందు ఉన్నా అది కొట్టివేయబడిద్ది. ప్రభువుని మనం విసర్జించనంత వరకు, ప్రభువునందలి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టనంత వరకు, యేసు ప్రభు నా ప్రాణప్రియుడు, ఆయన రక్తము నా విమోచన క్రయధనం, ఆయన రక్తము పరిశుద్ధ రక్తము, ఆయన ఆత్మ కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ, అమ్మో నేను ఆయన వదిలిపెట్టను అని నువ్వు విశ్వాసంలో నిలిచి ఉన్నంత వరకు జీవగ్రంథములో యేసు రక్తము చేత లిఖితమైనటువంటి నీ పేరు ఎవ్వడూ తుడవలేడు, ఎవడు చెరుపు పెట్టలేడు. రాసిన వాడే చెరపాల చెరిపితే ఎప్పుడు చెరుపుతాడంటే ఆయన విసర్జించినప్పుడు చెరుపుతాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది సత్యం తెలుసుకొని యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులయ్యి దేవుని మార్గంలోనికి వచ్చి కూడా చిన్న చిన్న వాటిని మనసులో పెట్టుకొని దైవజనులను ద్వేషించి, దైవజనుల లోపాలు లోటుపాట్లను బట్టి అసలు దేవుణ్ణే విసర్జించి పూర్తిగా లోకంలో కలిసిపోయి విగ్రహారాధనకి వెళ్ళిపోయినటువంటి కొంతమందిని నేను చూస్తూ ఉన్నాను ఈరోజు. నేను చెబుతున్నాను, వాళ్ళకన్నా దరిద్రులు ఇంకొకళ్ళు లేరు, వాళ్ళకన్నా భ్రష్టులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే జాక్పాట్ తగిలింది, పోగొట్టుకున్నారు. అది మామూలు జాక్పాట్ కాదు. జీవితాంతో సంతోషంగా పరలోకంలో గడిపే అద్భుతమైన ఆనందకరమైన ఘట్టాన్ని చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనుషుల్ని చూసి నేను మళ్ళీ మీకు చెప్తాను, సేవకుల పర్సనల్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. మీరు ఆత్మీయులు అనుకుంటున్న వాళ్ళ పర్సనల్స్ తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. ఎందుకంటే సేవకుడైనా, విశ్వాస అయినా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, సేవకురాలైనా బలహీనులైన మనుషులే. కాకపోతే మీకు మాదిరిగా ఉండటానికి తమను తాము అణుచుకుంటూ, వాక్యాన్ని చూసుకొని భక్తికి రేపుకుంటూ తాము నిలబడి మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో కొంతమంది నిలబడతారు, కొంతమంది కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తొట్టుపడే అవకాశాలు ఉంటాయి.
దైవజనుని నోట నుండి దేవుడు నీతో పంచుకుంటున్న మాట మీద మాత్రమే లక్ష్య పెట్టు. దేవుడు నిన్ను ఏ విషయాల్లో చెక్కుతున్నాడో ఆ విషయాల మీద మనసు పెట్టు. అంతేగాని అతిగా వెళ్ళి సేవకుల వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్స్ని తెలుసుకొని నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఎంత దైవజనుడైనా కోపం వచ్చిద్దిగా, ఆయనకి ఒక భార్య ఉంటుందిగా, ఆమె కూడా రెచ్చగొట్టే ఛాన్స్ ఉంటుందిగా, ఆవేశం తట్టుకోలేక లాగా ఒకటి వీకే ఛాన్స్ కూడా ఉంటుందిగా. అసలు పాస్టర్ కొట్టొచ్చా? కేసు నంబర్ 1. అర్థమైందా? అసలు పాస్టర్ ఎట్టు ఉండొచ్చా? పాస్టర్ అట్టు ఉండొచ్చా? మరి పాస్టర్ ఎట్టు ఉండాలా? స్తంభం లాగా నిటారుగా నీలుక్కొని ఎట్టండు కూడా ఎట్టుండు కొయ్య బొమ్మలాగా ఉండాలి. వాడు ఇంకేం కాదు, మనిషి కాదు వాడు. వాడి కోపాలు, భావవేశాలు, భావోద్రేకాలు ఏం ఉండవుగా, రోబో. కొంతమందికి ఏం ఇంట్రెస్ట్ పాస్టర్లో ఇళ్లలో ఏం జరిగిద్దో తెలుసుకోవాలని, ఇంట్లో ఎట్టుంటాడో తెలుసుకోవాలని. తెలుసుకో, పెందలాడు ఒక దారి అవుతుంది. కానీ రహస్యములు యెహోవాకు చెందు. నీకెందుకు కోపావేశాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, పిల్లల్ని తిట్టేవి ఉంటాయి. మరి పిల్లల్ని కొన్నిసార్లు సాఫ్ట్గా చెబితే వినరు, అవసరమైతే బెత్తం వాడాల్సి వచ్చింది. పాస్టర్ పిల్లల్ని కొట్టొచ్చా? పిల్లల్ని తిట్టొచ్చా? బెత్తము వాడని తండ్రి కుమారుని నరకమునకు అప్పగిస్తాడని ఉంది. వాక్యం తెలీదు, సావదు. కొట్టొచ్చా? తిట్టొచ్చా? అట్ట చేయొచ్చా? నేను చూశాలే, మొన్న ఏం కొట్టినా కొడుతున్నాడు వాళ్ళ అబ్బాయిని. నేను చెబుతున్నా ఒక మాట, అందుకే చెబుతున్నా, ఏదైనా సరే ఎంతవరకు అంతవరకు రహస్యములు యెహోవాకు చెందును. ఏదైనా లోపాలుంటే దేవుడు సరి చేసుకుంటాడు దాసులను. ఆయన బుద్ధి చెప్పుకుంటాడు, ఆయన రక్తంతో కడుక్కుంటాడు, శుద్ధి చేసుకుంటాడు, ఆయన లైన్లో పెట్టుకుంటాడు. వాళ్ళ పర్సనల్ లోపలికి బాగా డీప్లోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయిన విశ్వాసుల్ని కొంతమందిని ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఆ సేవకుడు బాగానే ఉన్నాడు, ఆ సేవకురాలు బాగానే ఉంది. వాళ్ళ మధ్య జరిగినటువంటి లొల్లిని బట్టి ఈమె దేవుణ్ణి విసర్జించిపోయి శాపగ్రస్తమైన దానిలో కలిసి భ్రష్టురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఈ మధ్య విమర్శకులు ఎక్కువైపోయారు. ఈ సేవకులు ఇంతే, వీళ్ళ కారు డోర్ తీసేవాడు ఒకడు, వీళ్ళ బైబిల్ మోసేవాడు ఒకడు, వీళ్ళ చెప్పులు మోసేవాడు ఒకడు, వీళ్ళకి అవి చేసేవాడు ఒకడు, ఈ చేసేవాడు ఒకడు అని అదొక పెద్ద ప్రసంగంలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. భలే అద్భుతంగా మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడు. నీ బొందన్నర. ఏ కాడికి ఎదుటోడిని అవకాశం ఉన్నంతవరకు అపార్థం చేసుకునే బుద్ధే తప్ప అర్థం చేసుకొని మాట్లాడటానికి ప్రయత్నించి సావట్లు. ఇప్పుడు వచ్చింది గొడవ అది. ఇప్పుడు నువ్వు పోతే నువ్వు ఏ గుర్తింపు లేనివాడు నిన్నెవడు పట్టించుకోడు. గుర్తింపబడి అనేక మంది ఆత్మల రక్షణలోకి నడిపించి అనేక మందిని దైవికంగా తిప్పి దేవుని చేత ఘనపరచబడిన దైవజనుడి విషయంలో ప్రజలు కాసుకొని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, కారు ఎక్కడానికి వెళ్తున్నాను అనుకోండి, కారు దగ్గరికి పోయిన దాకా జనం ఫుల్గా ఉంటారు. ఏమని 2 ముక్కలు ప్రార్థన చేయన్నా అని. ఇప్పుడు బైబిల్ ఒక చేతిలో పెట్టుకుంటే ఒక చేతితో వాళ్ళ మీద చేతులు ఉంచడానికి అవకాశం, బైబిల్ పక్కోడికి ఇస్తే ఇద్దరి మీద చేతులు ఉంచడానికి అవకాశం. తొందరగా వాళ్ళ మీద చేతులుంచి దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది పరిచారకులు ఏం చేస్తారంటే ముందే బైబిల్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలు ఉంటారు, వాళ్ళ మీద చేతులు ఉంచాల్సి వచ్చింది కాబట్టి. ఇక తర్వాత చెప్పులు మోసేవాడు ఒకడు అన్నా చెప్తా. దానికి కూడా మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండొచ్చా? ఆ 4 అడుగులు చెప్పులు పక్కకి పడేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఆ జనం తొక్కిసలాట్లు ఈ చెప్పులు ఎడిపోతాయో తెలుస్తుందా? అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఆ చెప్పులు తీసి పక్కన పెడతారు.
లేకపోతే తడవకో జత కొనుక్కోవాల్సి వచ్చింది అయ్యగారు. ఆ చెప్పులే ఇక అప్పులు అవుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి, వీడికి చెప్పులు మోసేవాడు ఒకడు, వీడికి బైబిల్ మోసేవాడు ఒకడు, డోర్ తీసి మరి జనం తోపులాట జరుగుతుంటే డోర్ ఒకటి తీయకపోతే ఎట్లా? కొంతమంది ఎచ్చుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, కాదని నేను అనట్లా. కొంతమంది బిల్డప్ కోసం చేసేవాళ్ళు, కానీ కొంతమంది పరిస్థితిని బట్టి అలాగ ఉండే అవకాశం ఉంది. అది అర్థం చేసుకోవద్దు. ప్రతీది మొన్న ఎవరో అంటున్నారంట అశోక్తో ఏందన్నా నీతో ఫోటో దిగుతున్నా, నువ్వే రాజకీయ నాయకుడివే, నువ్వేమన్నా సినిమా యాక్టర్వా? ఓరే సోదరుడా, వాళ్ళిద్దరికంటే ఎక్కువరా దైవజనుడు అంటాను నేను. వాళ్ళిద్దరి కాడికి ఎక్కువ దైవజనుడు అంటే వాడు నాయన 4 రోజులు భోగం వాడు. ఒకటిదేమో 5 ఏళ్ల భోగం, ఒకటిదేమో వాడు సినిమాలు ఆడినంత వరకు భోగం. కానీ దైవజనుడి ఘనత దేవుడిచ్చిన ఘనత, అది శాశ్వతమైన ఘనత. ఎవడు సెలబ్రిటీ? 5 ఏళ్ళు పాలించేవాడు సెలబ్రిటీయా? రేపు నిత్య మహిమలో యేసుతో కూడా ఉండి పాలించబోయేవాడు సెలబ్రిటీ. ఎవడు సెలబ్రిటీ? ఈ లోకంలో నాశనాన్ని అప్పగించేవాడు సెలబ్రిటీయా? లేకపోతే పరలోక జీవాన్ని అప్పచెప్పేవాడు సెలబ్రిటీయా? ఎవడు? సెల్ఫీ కోసం ఎవరన్నా సెల్ఫీ అడిగితే పక్కన ఒక్కొక్కడు అంటూ ఉంటారు, ఏమొచ్చిందిరా, ఏమైంది, కోట్లు పోయినాయా? వాళ్ళ ఆనందం వాళ్ళ దగ్గర, కానీ నిలబడి అయిపోయింది, ఫోటో దిగారు, సంతోషం. ఫలానా దైవజనుడు, అదొక ఆనందం. ఇప్పుడు నాకు బాప్తిజం ఇచ్చాడు ఒక ఆయనతో నాది ఒక్క ఫోటో ఉంది. ఒక చోట కోటానికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని అన్నది ఏంటంటే వెనక నిలబడ్డా. అది ఒక తీపి గుర్తులాగా ఉంటుంది నాకు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి ఆనందం వాళ్ళది. దైవజనులను ప్రేమించని వాడు, దైవజనులను గౌరవించని వాడు దైవజనులను ఎలా ఫాలో అవుతాడండి? ఒకడు చెబుతున్నాడు దైవజనులను గౌరవించకూడదంట, దైవజనులను గణపరిచి మాట్లాడకూడదంట. వీళ్ళ ప్రసంగాలు, వీళ్ళు జనాలు నాశనం చేసే ప్రసంగాలు చేస్తున్నారు. అరే, దైవజనుడిని రెస్పెక్ట్ చేయాలి, దైవజనుడిని గౌరవించాలి, సన్మానించాలి, అప్పుడే అనుసరిస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను సరిపోయిందా? డోరు తీసేవాడు ఒకడు అంటే మరి వెనక తోపులాట జరుగుతుంటే పాస్టర్ని పట్టుకొని ఆపేసి అన్నా ప్రార్థన అని అంటే మరి డోర్ తీసుకుంటాడు పోయి ప్రశాంతంగా? ఒకటి తీసి దారి చూపించాలి. వీడికి చెప్పులు మోసేవాడు ఒకడంటే మరి మనిషికి చెప్పులు కూడా విప్పి ప్రార్థన చేయాలంటే చెప్పులు స్టార్టింగ్లోనే పడేస్తాడు. ఆడ ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఆ చెప్పులు ఒకటి తీసుకొచ్చి అక్కడ ఇస్తాడు, అన్నా చెప్పులు పోయి నేను తీసుకున్నా. బైబిల్ మోసేవాడు ఒకడు ఎందుకు మోస్తున్నాడు అర్థం చేసుకో. ఇద్దరి మీద చేతులు ఉంచడానికి సౌకర్యంగా ఉంటుంది కనుక పరిశుద్ధ గ్రంథం ఒకరు తీసుకుంటారు. కాబట్టి ఆయన వెనక ఒక బక్కోడు ఉన్నాడు చూడు, లైట్ గడ్డ వేసుకున్న బక్కోడు ఉన్నాడు చూడు వెనక. ఎవరు? అది అదో గుర్తు. ప్రార్థన చేయించుకున్నాను ఆ రోజు. కెమెరామ్యాన్ వచ్చి ఫోటో తీస్తానంటే వెనక నిలబడ్డాను. ఎవరాయన? ఆయన కూడా నవ్వుతానే ఉన్నాడు చూడు. ప్రియులారా, తప్పేముంది దానిలో? భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దొరుకుతారు మనకి. వాళ్ళతో నడిచిన అనుభవాలు జ్ఞాపకాలే కదండి. యేసయ్య తర్వాత మనం గౌరవించి సన్మానించే వ్యక్తులు ఈ భక్తులే కదా. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు అని భక్తుడు చెబుతుంటే కొంతమంది ప్రసంగికుల పేరుతో వాడి సంఘం ఉండదు, వాడి బంధం ఉండదు, మళ్ళీ పెద్ద లెక్చర్లు ఇస్తా తిరుగుతూ ఉంటారు. ఒక సంఘం కట్టిన చరిత్ర ఉండదు, 4 ఆత్మను రక్షించిన చరిత్ర ఉండదు. లెక్చర్లో మాత్రం ప్రొఫెసర్లు అని టైటిల్ పెట్టుకుని లెక్చర్లు మాత్రం దంచుతూ ఉంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, సేవకులకి విలువ ఇవ్వద్దు, లక్ష్య పెట్టొద్దు, ఏంది ఆయన గొప్ప, ఏంది ఆయన గొప్ప అని వెధవ మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ వాటికి మళ్ళీ ప్రసంగాలు, ఒక పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళ బొంద.
అక్కడక్కడ తగులుతున్నారు నాకు, అందుకే చెబుతున్నాను నేను. సోదోళ్ళు సేవకుల మీటింగ్లో చెబుతున్నాడు, సేవకుల్ని ప్రశ్నలు చేయటానికి ఒక ఆయన. దైవజనుల్ని గౌరవించాలి, సన్మానించాలి, నీకు తగినంత వరకు ప్రేమించాలి, చేయదగ్గది చేయాలి. వాళ్ళని చక్కగా గౌరవించి ప్రేమించగలిగితేనే వారి మాదిరిని అనుసరించగలుగుతాం. లేకపోతే ఎట్లా ఫాలో అవుతాం? రెండవది, వాళ్ళ పర్సనల్ లోపలికి చూడటానికి ప్రయత్నం చేయకూడదు. నోవా గుడారంలో నోవాహు ఉన్నాడు, కొడుకుల గుడారంలో కొడుకులు ఉండాలి. తండ్రి గుడారంలో చూశాడు, ఏం తెచ్చుకున్నాడు? అది పర్సనల్లోకి వెళ్ళకూడదు. నీ సొంత ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, నీ కుటుంబ సభ్యుడైనా సరే పర్సనల్లోకి వెళ్ళకూడదు. నా కుటుంబ సభ్యుడైనా సరే నా పర్సనల్లోకి ఎంటర్ కాకూడదు. అయ్యాడా వాడు బలవుతాడు, భ్రష్టులు అవుతారు. ఎక్కడో చోట కోపతాపాను, తొందరపాటు, ఏదో ఒక లోపం కనపడింది. లోపం కనపడ్డప్పుడు వాడు ఇక తేడా బట్ట మొదలు పెడతాడు. నీకు ఎంతవరకు దైవజనుడు తన బహిరంగ సాక్ష్యం ఇస్తున్నాడో అంతవరకు నువ్వు జాగ్రత్తగా నడుచుకో, అంతవరకే, ఇంకెక్కువ వద్దు. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? దేవునికి స్తోత్రం.